హలో అండి. ఈ వీడియోలో మీరు చూస్తుంది వచ్చేసి మంగళగిరి అండి. హ్యాండ్లూమ్స్, పానకాల స్వామి, లక్ష్మీనారాయణ స్వామి ఇవన్నీ చాలా ఫేమస్ కదా. ఈ ఊరైతే చిన్నగా చూపిస్తున్నానండి. ఊర్లోకి ఎంటర్ అవుతుంటేనే స్టార్టింగ్లో సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని కొత్తగా ఒక షాప్ అయితే ఓపెన్ చేశారు. చాలా పెద్ద షాపు. ఇంకా దాటుకొని లోపలికి వచ్చేసామంటే తెనాలి రోడ్ అండి. ఈ రోడ్ అయితే చిన్నగానే ఉంటుంది, కానీ రోడ్డుకి రెండు వైపులాను బోలెడన్ని హ్యాండ్లూమ్ షాప్స్ ఉంటాయండి. రోడ్డుకే కాదండి, కాస్త సందుల్లో కూడా చాలా పెద్ద పెద్దగా హౌజెస్లో అయితే స్టాక్ పెట్టి అమ్ముతూ ఉంటారు. రెండు వైపులా షాప్సే ఉంటాయండి. మనకి ట్రాఫిక్ జామ్ కూడా బాగానే అవుతుందండి ఇక్కడ, పార్కింగ్కి పెద్దగా ప్లేస్ లేకపోవడం వల్ల. ఇది మిస్సమ్మ, మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు మిస్సమ్మ హ్యాండ్లూమ్స్. అంటే టెంపుల్స్కి వచ్చేవాళ్ళు, షాపింగ్కి వచ్చేవాళ్ళు చాలామంది వెహికల్స్లో వస్తారు కదా. ఇంకా ఖాళీ ఎక్కడా లేక షాప్ ముందే పెట్టుకునేసరికి వెహికల్ని ట్రాఫిక్ జామ్ అనేది బాగా అవుతుందండి ఈ ఏరియాలో. పాత మంగళగిరి ఉంటుంది, అక్కడ కూడా చాలా షాప్స్ ఉంటాయండి. అక్కడైతే పెద్ద రోడ్డు ఉంటుంది, మీరు షాప్ ముందే కార్ పెట్టేసుకుని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా బాగుంటాయి, కాకపోతే కొంచెం పార్కింగే ఇష్యూ. ఇంకా అలా ముందుకు వచ్చామంటే మిద్దె సెంటర్ అన్నమాట. మిద్దె సెంటర్లో మంగళగిరిలో మాకు షాపింగ్కి అయితే ఫ్రూట్స్, గ్రాసరీస్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. బోలెడన్ని షాప్స్ ఉంటాయి. ఇంకా అలా ముందుకెళ్ళిపోయామంటే మాకు ఎన్ఆర్ఐ రోడ్డు వస్తుందండి. ఇక్కడైతే హాస్పిటల్స్ అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉంటాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని చాలా పెద్దది కదా, అదైతే ఉంటుంది. ఇంకా ఈవినింగ్స్ అయితే ఫుల్ రష్గా ఉంటుందండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మెడికల్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ వాళ్ళందరూ కొంచెం ఫుడ్ రిలేటెడ్వి కూడా చాలా ఉంటాయి ఇక్కడ. పెద్ద రోడ్ అండి, బాగుంటుంది. బస్సు ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఎన్ఆర్ఐ ఇటువైపు వచ్చే బస్సెస్ కూడా చాలా ఉంటాయి. ఇదంతాను ఎన్ఆర్ఐ హాస్పిటల్ అన్నమాట. కొంచెం ముందుకెళ్ళామంటే మళ్ళీ మనకి హైవే కనిపిస్తుంది. చూసారా, ఫ్లాగ్, మగ్గం నేస్తున్న ఒక మనిషి స్టాచ్యూ అయితే ఉన్నాయి అక్కడ. ఇంకెలా ముందుకెళ్తే మళ్ళీ మంగళగిరి ఊర్లోకి వెళ్ళిపోతామండి. ఇదంతా సర్వీస్ రోడ్డు. మనకి బ్రేక్ఫాస్ట్ కానీ దాబాల్లో ఫుడ్ కానీ బాగుంటుందండి ఇక్కడ. టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. కాస్త ముందుకెళ్ళామంటే మనకి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అని కూడా మనం చూస్తుంటాం కదా యూట్యూబ్లో, వాళ్ళ షాప్ కూడా ఉంటుందండి. సర్వీస్ రోడ్ నుండి వెళ్ళిపోవచ్చు, హైవే పై నుండి కూడా మనకు కనిపిస్తుంది. ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ మీరు చూస్తుంది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ఉంటుంది. ఇది జనసేన ఆఫీస్ అన్నమాట. దీనికి కాస్త దాటుకొని ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయామంటే మంగళగిరి వైపు వెళ్ళిపోయామంటే మనకి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ కూడా వస్తుందండి. ఒకవైపేమో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ఉంటుంది, కాస్త ముందుకెళ్తే ఇంకొక వైపేమో హైవేకి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ షాప్ అన్నమాట. ఇదిగోండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్. ఇది కాస్త ముందుకు వచ్చామంటే రోడ్డుకి ఇటువైపున సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్. ఇంక ఇలా వెళ్ళిపోయామంటే విజయవాడ వెళ్ళిపోతాం మళ్ళీ. ఇదైతే ఊర్లో అన్నమాట, మంగళగిరి ఊర్లో. మనం గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి. లెఫ్ట్ సైడ్లో మనకి శివాలయం కనిపిస్తుంది కదా, కొండపైన కూడా కనిపిస్తుంది మీకు పానకాల స్వామి గుడి లెఫ్ట్ సైడ్లో. ఇంక ఇదంతా వచ్చేసి గాలిగోపురం, చాలా హైట్ ఉంటుందండి గాలిగోపురం అయితే. లోపల టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా గాలిగోపురం ఎదురుగా కూడా కొన్ని హ్యాండ్లూమ్ షాప్స్ ఉన్నాయండి, ఒక 5-6 ఉంటాయి. సాయిబాబా గుడి ముందుకు వచ్చామంటే మనకి పానకాల స్వామి కొండ ఎక్కడానికి ఆర్చ్ ఉంది కదా, అలా పైకి ఎక్కేసి వెళ్ళిపోతే మనకి కనిపిస్తుంది అన్నమాట పానకాల స్వామి గుడి.
ముందు పానకాల స్వామి గుడికి అయితే వెళ్ళాలంటారండి చాలామంది. అలా ముందుకు వచ్చామంటే ఇంకో టెంపుల్ ఉంటుందండి, లక్ష్మీనారాయణ స్వామి గుడి. ఇది కూడాను ఇక్కడైతే అయ్యప్పలకు ఉంటారు కదా స్వాములు, వాళ్ళకైతే డైలీ లంచ్ ఉంటుంది అక్కడ. ఇంట్లో కుదరని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే ఇక్కడే తినేస్తారు. ఇంక ఇదంతా మంగళగిరి. చిన్న రోడ్లే అండి, పెద్ద పెద్ద రోడ్లు ఏమీ ఉండవు ఊర్లో అయితే. కానీ చాలా చోట్ల ఇళ్ళల్లో అయితే మంచి మంచి స్టాక్ అయితే అమ్ముతూ ఉంటారు. మ్యాక్సిమం అందరి దగ్గరను ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయనిపిస్తుంది నాకైతే స్టాకు. అంతే అండి. ఇది వచ్చేసి చిన్నగా మంగళగిరి ఊరైతే కొంచెం అయితే షేర్ చేశానండి. హ్యాండ్లూమ్ షాప్స్ అలాగా. ఇక్కడ ముద్ర అని ఇంకొక షాప్ ఉంటుంది, అందులో కూడా దొరుకుతాయండి. గాలిగోపురం దగ్గరే మనకు సఖీ అని చాలా షాప్స్ కూడా ఉన్నాయి, వాటిల్లో కూడా బాగుంటాయండి. మనకి లోకల్ హ్యాండ్లూమ్ షాప్స్ ఉంటాయి, అలాగే వేరే కంపెనీస్ వేరే వాళ్ళ షాప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సఖీ ఉంది, అది చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి కదా, అలాంటి షాప్స్లో కూడా మనకి దొరుకుతాయి అన్నమాట హ్యాండ్లూమ్వి. ఇంక ఇలా ముందుకు వెళ్ళిపోయామంటే మళ్ళీ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అయితే వస్తుంది, ఎగ్జిట్ అవుతున్నాం అన్నమాట. చిన్నగా ముక్కలు ముక్కలుగా అయితే చూపించానండి, అంత క్లారిటీగా చూపించానో లేదో నాకు తెలీదు. ఇంకా ఇదే అండి, ఈ ఫ్లైఓవర్కి ఇటువైపు ఎగ్జిట్ అవుతున్నాము, అటువైపు ఏమో ఎంట్రీ ఉంటుంది. సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చూపించాను కదా, అదన్నమాట. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మిగతా వీడియోలో మళ్ళీ మనకి పాత మంగళగిరి అవి ఉన్నాయి కదా, అది కూడా షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.